ఈ వీడియోలో వచ్చేసి మనం దేవరా మూవీ అలాగే పెద్ది మూవీ బుక్ మై షోలో డే 1 నుంచి ఇప్పుడు డే 6 వరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. క్రిస్టల్ క్లియర్ గా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చాయి ప్రతి రోజు డేటాతో అయితే ఈ వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నాలు చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నాలు చేయండి. దేవరా అలాగే పెద్ది ప్రీ సేల్స్ అలాగే డే 1 ఈ రెండు కలుపుకొని దేవరా మూవీకి 1.92 మిలియన్ అయితే బుక్ మై షోలో బుకింగ్ అయితే అయ్యాయి. 1.292 మిలియన్ అంటే దాదాపు 20 లక్షల టికెట్లు బుక్ మై షోలో దేవరా మూవీకి బుకింగ్ అయితే అయ్యాయి. అండ్ అలానే పెద్ది మూవీకి వచ్చేసి 1.54 మిలియన్స్ అంటే 1,054,000 దాదాపు 15 లక్షల టికెట్లు బుక్ మై షోలో బుకింగ్ అయితే అయ్యాయి. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా. ఫస్ట్ డేనే ప్రీ సేల్స్ అలాగే డే 1 తో కలుపుకొని దేవరా మూవీ దాదాపు 400 కి లీల్ అయితే ఉంది టికెట్లు. అంటే 4 లక్షల పైగా టికెట్లు ఎక్కువగా డే 1 బుక్ చేసుకున్నారు. పెద్ది మూవీకి దేవరా మూవీకి డిఫరెన్స్. అలాగే డే 2 గురించి తెలుసుకుందాం. డే 2 వచ్చేసి 550K 5,50,000 టికెట్లు దేవరా మూవీకి బుకింగ్ అయితే అయ్యాయి. పెద్ది మూవీకి వచ్చేసి 3,88,000 టికెట్లు అయితే బుకింగ్ అయితే అయ్యాయి. సో ఇక్కడే దాదాపు 150K టికెట్లు అయితే డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది కదా ఈజీగా. అండ్ డే 3 5,49,000 టికెట్లు దేవరా మూవీకి డే 3 బుకింగ్ అయితే అయ్యాయి. అండ్ పెద్ది మూవీకి వచ్చేసి 4,49,000 టికెట్లు అయితే బుకింగ్ అయితే అయ్యాయి. ఇక్కడ మీరు చూడండి డే 3 కూడా దేవరా మూవీని నీడిలా ఉంది. అలాగే డే 4 4,35,000 టికెట్లు బుకింగ్ అయితే అయ్యాయి దేవరా మూవీకి. పెద్ది మూవీకి వచ్చేసి 3,52,000 టికెట్లు బుకింగ్ అయితే అయ్యాయి. డే 4 కూడా దేవరా మూవీ లీడ్ లో ఉంది. డే 5 2,10,000 టికెట్లు దేవరా మూవీకి బుకింగ్ అయితే అయ్యాయి. పెద్ది మూవీకి వచ్చేసి 1,74,000 టికెట్లు బుకింగ్ అయ్యాయి. ఇక్కడ కూడా దేవరా మూవీ లీడ్ లో ఉంది. అండ్ అలాగే డే 6 అంటే నిన్న 2,47,000 టికెట్లు దేవరా మూవీకి బుకింగ్ అయితే అయ్యాయి. పెద్ది మూవీకి వచ్చేసి 1,27,000 టికెట్లు బుకింగ్ అయ్యాయి. అంటే డబుల్ టికెట్ ఇక్కడ కూడా దేవరా మూవీ లీడ్ లో ఉంది. సో ఇక్కడ మీకు డే 1 నుంచి ప్రీ సేల్స్ నుంచి డే 6 వరకు ఎక్కడ కూడా బుక్ మై షో టికెట్ లో పెద్ది మూవీ దేవరా మూవీని క్రాస్ చేసిన ఇదే లేదు. మీకు ఈ డేటా క్లియర్ గా అర్థమైతే తెలుస్తుంది. అసలు పెద్ది మూవీ దేవరా మూవీకి దగ్గరలో కూడా లేదు. అసలు ఫస్ట్ 6 డేస్ లో లేదంటే మిగతా రోజులు ఉంటుందా చెప్పండి? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే దేవరా మూవీ డే 17th అంటే 17వ రోజున దాదాపు 90,000 టికెట్లు బుకింగ్ అయ్యాయి. ఇది నిన్న డే 6 చూస్తే 1,20,000 టికెట్లు మాత్రం బుకింగ్ అయ్యాయి. దేవర మూవీ ఏ రేంజ్ రన్నో మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే తెలుసుకోండి. దేవర మూవీ డే 24th కూడా 1 crore గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్ లా షేర్ కొట్టింది. దేవర చరిత్రనే వేరు. అసలు ఈ డేటా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది కదా. మొత్తం 6 డేస్ డేటా మీరు చూసుకుంటే టికెట్ల వైజ్ గా టోటల్ గా 6 డేస్ చూసుకుంటే దేవర మూవీకి 3.8 మిలియన్ టికెట్స్ బుకింగ్ అయ్యాయి. అంటే అదే పెద్ద మూవీ చూసుకుంటే జస్ట్ 30 లక్షల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. 3.8 మిలియన్ టికెట్స్ అనేవి బుకింగ్ అయ్యాయి. అంటే దాదాపు దేవర మూవీకి 2 లక్షల టికెట్లు తక్కువ 40 లక్షల టికెట్లు బుకింగ్ అయ్యాయి. పెద్ద మూవీకి ఇంకా 30 లక్షల టికెట్ల దగ్గర ఉంది. అంటే 3 మిలియన్ టికెట్స్ మాత్రమే బుకింగ్ అయ్యాయి. సో దేవర మూవీ పెద్దకి జస్ట్ 6 డేస్ లోనే దాదాపు 800K టికెట్స్ వరకు డిఫరెన్స్ అయితే ఉంది. 800K టికెట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి కదా దేవర మూవీ ఫర్ హెడ్ పెద్ద మూవీకి అయితే ఉందని చెప్పాయి. సో ఇంకా డిస్ట్రిక్ట్ యాప్ అంటున్నారు చాలా మంది ఫ్యాన్స్ కూడా. డిస్ట్రిక్ట్ యాప్ లో మాకు పార్ట్నర్షిప్, మేము డిస్ట్రిక్ట్ యాప్ లో ఎక్కువగా బుకింగ్ అవుతుందంటే డిస్ట్రిక్ట్ యాప్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఆఫ్టర్ పేటిఎం ని గవర్నమెంట్ అఫీషియల్ గా క్లోజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ యాప్ లో ఉన్న ఏది పేటిఎం లో ఉన్న బుక్ మై టికెట్స్ ని డిస్ట్రిక్ట్ లో తీసుకొచ్చారు కదా. అది దాన్ని పార్ట్నర్షిప్ గా ఈ జొమాటో పడుకొని చేస్తున్నాడు కదా. దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏమని చెప్పండి. అప్పుడు దేవర మూవీ రిలీజ్ టైమ్ లో పేటిఎం ఉండేది. ఇప్పుడు పేటిఎం లో కాకుండా డిస్ట్రిక్ట్ యాప్ లో చేసుకుంటున్నారు. పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 10-15 థియేటర్లు మాత్రమే ఉంటాయి. ఆ 10-15 థియేటర్ల నుంచి మీకు 2 మిలియన్ టికెట్లు బుకింగ్ అయిపోయాయి. దాని నుంచి ఒకవేళ ఎక్కువగా టికెట్లు బుకింగ్ అయిపోతే మనకి ట్రాక్డ్ కలెక్షన్స్ లో నెంబర్స్ ఎక్కువ కనిపించాలి కదా. అసలు ట్రాక్డ్ కలెక్షన్ లో కలెక్షన్స్ కనిపించట్లేవు. అసలు దేవర కన్నా ఈ రోజు కూడా పెద్ద మూవీ లీడింగ్ లో లేదు. అర్థమవుతుంది కదా ఆ నెంబర్స్ అనేవి బుక్ మై షోలో ఒరిజినల్ అని చెప్పి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే